బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వైనవతాందేరు రబ్బిల్ ఆలమీన్. నిశ్చయంగా ఈ ఖురాన్ లోకేశ్వరుని తరఫున అవతరింపజేయబడినది. నజల బిహి రూహుల్ అమీన్ అలా కల్బిక లితకూన మినల్ ముంజిరీన్. విశ్వసనీయుడైన దైవదూత దీనిని తీసుకుని దిగాడు. ఓ మొహమ్మద్, అతను దీనిని నీ మనోఫలకంపై అవతరింపజేశాడు. నీవు జనులను సావధానపరుస్తూ ఉండాలని. బిలిసానవలీన్. స్వచ్ఛమైన అరబీ భాషలో దీని ప్రస్తావన పూర్వగ్రంథాలలో కూడా ఉంది. అవలం యకుల్లహుమా దయ్యాల్లమా బని ఇస్రాయిల్. ఇస్రాయిల్ సంతతికి చెందిన విద్వాంసులకు సైతం దీని ఖురాన్ గురించి తెలిసి ఉండడం వారికి సూచనగా సరిపోదా? వలవ్ నజల్నాహు అలా బాతిల్ అజమీన్ ఫఖరాహు అలైహిమ్మా కాను బిహి ముమినీన్. ఒకవేళ మేము దీనిని ఖురాన్ని అరబ్బేతరునిపై అవతరింపజేసి ఉంటే అతను దానిని జనులకు చదివి వినిపించినా వారు దానిని నమ్మేవారు కారు. కజాలిక జలగనాహు ఫీ ఖులూబిల్ ముజ్రిమీన్ లా యుమినూన బిహి హత్తా యరవుల్ అజాబల్ అలీమ్. ఈ విధంగా మేము దీనిని తిరస్కారాన్ని అపరాధుల హృదయాలలో నాటుకుపోయేలా చేశాం. కనుక వీరు వ్యధాభరితమైన శిక్షను చూడనంత వరకు విశ్వసించరు. వయాతియహుం బగ్తతన్ వహుం లా యష్ఉరూన్ ఫయఖూలు హల్ నహ్ను ముందరూన్. ఆ శిక్ష వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వారిపై వచ్చి పడుతుంది. అప్పుడంటారు, మాకు కాస్తంత గడువు లభిస్తుందా? అవ్యదాభిన యస్తాజిలూన్ అఫరాఅయిత మత్తానహుం సినీన్. ఏమిటి, మా శిక్ష శీఘ్రంగా రావని వారు హడావిడి చేస్తున్నారా? చూసావా, మేము సంవత్సరాల తరబడి వారికి సుఖ సౌఖ్యాలను ఇస్తూ వచ్చాం. అయినప్పటికీ వారికి వాగ్దానం చేయబడినది. శిక్ష వచ్చినప్పుడు వారు అనుభవిస్తూ వచ్చిన సుఖ సౌఖ్యాలు వారికి ఏమాత్రం పనికిరావు. అమాలగ్నామిన్ భయబోధ చేసే వారిని ప్రవక్తలను పంపనంత వరకు మేము ఈ వినగరాన్ని కూడా నాశనం చేయలేదు. వారు హితబోధ చేయడానికి మేము ఎవరికి అన్యాయం చేసేవారం కాము. దీనిని ఖురాన్ను తీసుకొని దిగిన వారు సైతానులు కారు. అది వారికి తగినది కూడా కాదు. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చే శక్తి వారికి లేదు. నిశ్చయంగా సైతానులు దీన్ని వినకుండా దూరం చేయబడ్డారు. వలా తాదు మాలైలాన అర్వదకున మినల్ ముఅద్దబీన్. కనుక ఓ ప్రవక్త, నీవు అల్లాహ్తో పాటు మరో ఆరాధ్య దైవాన్ని మొరపెట్టుకోవు. నీవు కానీ అలా చేసావంటే శిక్షించబడతావు. వాంజరాబీన్. నీవు నీ సమీప బంధువులను హెచ్చరించు. వాఫిజనాగాలిమనత్తవగమినల్ నీ ఆయన విశ్వాసులేడల దయార్థతతో వివరించు. పైన తోకని బరువమిమా తామలోన్. ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత కనబడితే మీ నిర్వాకానికి నేను బాధ్యుడను కాను అని వారికి చెప్పు. అల్లది రాకహీనాతహం. శక్తిశాలి దయాశీలైన వారిని అల్లాపై భారం మోపు. నీవు ఒంటరిగా తహజ్జుద్ నమాజ్ కొరకు లేచి నిలబడినప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. వదకల్లు కాఫీసాజిదీన్ ఎన్నహు సమీఉల్ అలీం. సాష్టాంగ పడే వారి మధ్యన కూడా నీ కదలికలను కనిపెట్టుకొని ఉంటాడు. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. అలునబీకుం అలా మన్ తనజ్జలు షయాతీన్ తనజ్జలు అలా కుల్లి ఫాజినతీన్. శైతానులు ఎవరిపైన దిగుతారో నేను మీకు తెలుపనా? అబద్ధాల కోరు పాపాత్ముడు ఆయన ప్రతి ఒక్కటి వద్దకు వారు వస్తారు. వారు గాలి వార్తను అతని చెవులలో ఊదుతారు. వారిలో అత్యధికులు అబద్ధాల కోరులే. ఇక కౌల విషయానికి వస్తే దారి తప్పిన వారి వెనుక నడుస్తారు. అలం తరాన్నం బేకులిగా వాన్నం యకూనమాలాయ ఫాలోన్. ఏమిటి, నీవు గమనించడం లేదా? వారు ప్రతి రోజులోని ఎలా తెచ్చాడుతున్నారు. వారు ఆచరించని దానిని గురించి ఎలా చెప్పుకుంటారు? ఇల్లలదిన ఆమను ఆమిలు సాధుకరుల్లాహ కతిరా వంతజరు మిన్ బాది మా వెలిము వసయాలముల్లదిన తలమయ్యమున్ కలిమియన్ కలిగోన్. అయితే ఈ కవులలో విశ్వసించి సత్కార్యాలు చేస్తూ అల్లాహ్ను అత్యధికంగా స్మరించేవారు తమకు అన్యాయం జరిగినప్పుడు దానికి తగిన ప్రతీకారం చేసిన వారు మాత్రం అలాంటి వారు కారు. ఒక అన్యాయానికి ఒడిగట్టి వారికి తాము ఏ స్థితికి చేర్చబడతారో త్వరలోనే తెలిసిపోతుంది.